ఒక కామర్స్ సైట్స్ ఉన్నాయో, అలాగే మనకు న్యూ యంగ్ షాపర్స్ అనేసి ఒక ప్రాజెక్ట్ మీ ముందుకు రాబోతా ఉందండి. ఇప్పుడు మనం అందరం కూడా ప్రీ లాంచింగ్‌లో ఉన్నాం. ఈ మంత్ 13వ తారీఖున ఆ యొక్క ప్రాజెక్ట్ మీకు అందుబాటులోకి రాబోతుంది. మీరు అక్కడ ఎన్ని రకాల బ్రాండ్స్ ఏవైతే మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏవైతే కొంటారో అటువంటివన్నీ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మాత్రమే అక్కడ దొరుకుతాయండి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మాత్రమే దొరుకుతాయి. చాలా క్వాలిటీగా ఉంటాయి. మీకు బయట మార్కెట్ కంటే కూడా అంటే బయట కామర్స్ సైట్‌లో కంటే మన దాంట్లో మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. బయటది రూ. 10,000 అయితే మన దగ్గర 9,500కు దొరికే అవకాశం ఉంది. లేదా 9,000కి దొరికే అవకాశం ఉంది. అంటే బయట మార్కెట్‌లో బయట కామర్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వీటిల్లో మీరు కొనేదానికంటే కూడా ఇక్కడ మీకు తక్కువకు దొరికే అవకాశాలు ఉన్నాయి. సో, అది కూడా 50% కూడా మీకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్‌ని మన కంపెనీ తీసుకొనొచ్చిందండి. సో, ఇలా మీ అందరికి కూడా ఎందుకు రావాలి ఈ ఈ యొక్క బిజినెస్‌లోకి అంటే మొదటిగా మీ అందరికీ కూడా ఎలాగో మనం అందరూ వాడుతున్నాం. ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో మనం ఎలాగో బట్టలు పెడుతూ ఉంటాం, మొబైల్ ఫోన్స్ పెడుతూ ఉంటాం, ఎలక్ట్రానిక్స్ పెడుతూ ఉంటాం, చెప్పల్స్ పెడుతూ ఉంటాం, షూస్ పెడుతూ ఉంటాం. అలాగే ఫర్నిచర్ ఇలా రకరకాలు అన్నీ కూడా మనం అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరొచ్చినందుకు గాను మీకు అక్కడ డిస్కౌంట్ దొరుకుతుంది మొదటగా. బయట మార్కెట్‌లో కంటే, బయట కామర్స్ సైట్‌లో కంటే ఇక్కడ మీకు మొదటి బెనిఫిట్ ఏంటంటే డిస్కౌంట్ దొరుకుతుంది. ఫస్ట్ హ్యాపీ అది మనం. అలాగే సబ్స్క్రిప్షన్ గూడా వన్ టైమ్ సబ్స్క్రిప్షన్ అండి. వన్ టైమ్ సబ్స్క్రిప్షను లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ కావాలి. తక్కువ రేట్‌కి ఇక్కడ కావాలి మీకు ప్రొడక్ట్ అనుకుంటే, అదే బ్రాండ్, అదే క్వాలిటీ, అదే రేట్. కానీ ఇక్కడ మీకు తక్కువ దొరుకుతుంది. సో, అలా కావాలంటే సబ్స్క్రిప్షన్ కావాలి గదా! ఆ సబ్స్క్రిప్షన్ లైఫ్ టైము. ఒక్కసారి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది. సో, అందుకోసంగా ఇది మీకు బెనిఫిట్. అలాగే 8,000 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి మీకు. 8,000 రివార్డ్ పాయింట్స్. వీటిని మీరు మరలా ఆ యొక్క ఏదైతే న్యూ యంగ్ షాపర్స్ ఉందో, అందులో మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కునేదానికి పోతారో అప్పుడు ఈ 8,000 గూడా వాడుకోవచ్చు. అంటే స్ట్రెయిట్ అవే మీకు రూ. 8,000 ప్రాఫిట్ కూడా వచ్చినట్టే. 4,000కి ప్రొడక్ట్ వచ్చేసింది. సబ్స్క్రిప్షన్ వచ్చింది. అలాగే 8,000కి మీకు బెనిఫిట్ కూడా డబుల్ ద వాల్యూ కూడా మీకు ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా? సో, సరే సార్ బాగుంది. ఇదొక్కటేనా? ఇంకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? యెస్. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మీరు రెఫరల్ ప్రోగ్రామ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చైను, స్కీము అలాంటివి కాదండి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నెట్‌వర్క్‌లో రకాలుంటాయి. అది ఇవి అంటే రకరకాలవన్నో చాలామంది స్కీముల్ని, స్కాముల్ని తీసుకొనొచ్చేసి ఇదే నెట్వర్క్ అని జెప్తారు. కాదు. వాటి వల్లే చాలా మందికి నెట్వర్క్ పైన మంచి అభిప్రాయం లేకుండా పోయింది. ఇది పూర్తిగా నెట్వర్క్. మీరు 100% పని చేయాల్సిందే. ఎక్కడన్నా పని చేయకుండా డబ్బులొస్తాయా ఫ్రెండ్స్? ఎవరన్నా చెప్పండి? ఇక్కడ కూడా పని చేస్తేనే ఊరికే డబ్బులు ఎవరికీ రావు. డెఫినైట్‌లీ పని చేయాల్సిందే. ఇక్కడ కూడా మీరు పని చేసుకోవాలి. అంటే ఎలా? ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఎంత పని జేసుకోవాలి? ఒక 90 రోజుల నుంచి ఒక 6 మంత్స్ లేదా ఒక 1 ఇయర్ లేదా ఒక 2 ఇయర్స్. కానీ తర్వాత మీ భవిష్యత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ నుంచే ఉంటుంది. ఈ 90 రోజుల్లోనే మీ భవిష్యత్తు మీకు అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది? ఎలా ముందుకెళ్ళబోతున్నాం? ఏ విధంగా మన ఇన్‌కమ్ ఉండబోతుంది? మనకు ఏ విధంగా ఈ యొక్క బెనిఫిట్స్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఈ 90 డేస్‌లోనే సార్ మనం ఒక జాబ్ సంపాదించాలంటే 10థ్ తరగతి వరకు. అదొక 12 సంవత్సరాలు. ఎల్‌కేజీ, యూకేజీ ఒక 10, 12 ఇయర్స్. తర్వాత ఇంటర్మీడియేట్ ఇంకొక 2 ఇయర్స్, 14 ఇయర్స్. తర్వాత డిగ్రీనో, బీటెక్ అయితే ఒక 4 ఇయర్స్. మళ్ళీ ఇంకొక 18 సంవత్సరాల కష్టం పడితే కానీ ఒక రూ. 50,000 జీతం సంపాదించుకోలేకపోతున్నామండి. యామ్ ఐ రైట్? 50,000 కాదు 40, 30,000కే. మళ్ళీ గవర్నమెంట్ జాబ్‌లయితే ఇంకొక 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడితే గాని ఒక 50,000 సంపాదించుకోలేకపోతాం.
కానీ ఈ యొక్క న్యూ జన్ కామర్స్‌లో మీరు గాని కరెక్ట్‌గా గాని ఒక 90 రోజులు లేదా ఒక 6 మంత్స్, 180 డేస్ మీరు గాని సిస్టమాటిక్‌గా 16 సంవత్సరాలు కాదండి. 16 నెలలు, 18 నెలలు మీరు లేదు సారీ 6 నెలలు సిస్టమాటిక్‌గా వర్క్ చేస్తే డెఫినైట్‌లీ యూ కెన్ ఎర్న్ మంత్లీ 30,000 నుంచి 50,000 అండి. సచ్ ఎ వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇది. ఎవరికి జీరో లయబిలిటీ. ఎవరికి మనము ఏమీ లేదు. వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రొడక్ట్ ఇచ్చేసాము. రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసాము. ఏ విధమైనటువంటి లయబిలిటీ లేనటువంటి ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌ని మన న్యూ యంగ్ ఫ్యామిలీ మనకు అందించిందండి. ఎక్స్ట్రార్డినరీ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ స్ట్రెయిట్ ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేస్తున్నా నేను. ఎలా వస్తాయి ఇన్‌కమ్స్? ఇక్కడ 4 రకాల ఇన్‌కమ్స్ మీకు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి గదా! 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ చూడండి. ఇవి ఇన్‌కమ్స్ మనకు. వీటిలో మొదటిదొచ్చేసరికి డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా ఇక్కడ పేరులోనే ఉంది చూడండి. రెఫర్ చేస్తే మీకు ఇన్‌కమ్ ఇస్తారు. ఎన్ని డైరెక్ట్ రెఫర్ చేసుకోవచ్చు? మీరున్నారు, మీరున్నారు. మీతో పాటు ఏ అని ఒక వ్యక్తిని రెఫర్ చేశారు. అతను గూడా యెస్ నాకొక ఆపర్చునిటీ కావాలి లైఫ్‌లో. నేను కూడా గ్రో కావాలి. ఇలాగే జీవితకాలం ఇన్ని సంవత్సరాలు ఇలాగే గడిపేయటం గాదు. ఒక్క సంవత్సరమన్నా నాలో మార్పు రావాలి. నా జీవితంలో మార్పు రావాలి. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. నా ఫ్యామిలీకి ఏం కావాలంటే అది కొనిచ్చాలి. నేను ఒక మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వ్యక్తి ఏ అని ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఇతని నుంచి మీకు స్ట్రెయిట్ అవే రూ. 600 అంటే మీకు డైరెక్ట్ రెఫరల్ ఏ నుంచి వస్తుంది. మళ్ళీ బిని రెఫర్ చేశారు. బి నుంచి మళ్ళీ ఒక 600. సిని రెఫర్ చేశారు. సి నుంచి ఇలా మీరు ఎన్ని డైరెక్ట్ రెఫరల్ చేస్తే అన్ని రూ. 600 మీకు రావడం జరుగుతుంది. జీరో లయబిలిటీ వీళ్ళకి మనకు ఏ విధమైన లయబిలిటీ కూడా లేదు. ఆరాంసే మనలాంటి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలనుకునేటువంటి ఒక నలుగురు మీకు దొరికారు. ఎగ్జాంపుల్‌కి మాత్రం చెప్తున్నాను నేను. లేదా ఇద్దరు దొరికారు. లేదా 5 మంది దొరికారు. 10 మీ ఇష్టం. ఒక ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ వచ్చారు. ఎంతొచ్చింది మీకు? 2400 వచ్చేసింది. ఇది మొదటి ఇన్‌కమ్ అండి. మొదటి ఇన్‌కము డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. రెండోది లెవెల్ ఇన్‌కమ్ చూడండి ఇది. లెవెల్ ఇన్‌కమ్ 1-10 వరకు చూడండి ఇక్కడ బాగా 1-10 వరకు మీకు 2.5% ఇస్తారు. అంటే 4000లో 2.5% అంటే రూ. 100. అలాగే 11-20లో మీకు 1.25% ఇస్తారు. అంటే రూ. 50. సో, ఇది మీకు ఎలా 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 వస్తుందో ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇందాకేం చెప్పాను నేను? మీరున్నారు. సారీ. మీరున్నారు. నలుగురిని రెఫర్ చేశారు మీరు. ఈ నలుగురు నుంచి డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ వచ్చేసింది. లెవెల్ ఇన్‌కమ్ మళ్ళీ వస్తుంది కదా! రూ. 100 ఇది ఫస్ట్ లెవెల్. అంటే 400 వచ్చింది. ఈ నలుగురు కాస్త 10 మందయ్యారు రెండో లెవెల్‌లో. ఇది రెండో లెవెల్. ఇది ఫస్ట్ లెవెల్. ఇక్కడ రూ. 1000 వచ్చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ. 100. ఈ 10 మంది కాస్త 30 అయ్యారు మూడో లెవెల్‌లో. 3000 వచ్చేసింది. అవునా? తర్వాత ఇక్కడ 100 మందయ్యారు. ఏది నాలుగో లెవెల్‌లో. రూ. 10,000 వచ్చేసింది. ఈ 100 మంది కాస్త 500 అయ్యారు ఐదో లెవెల్‌లో. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా నేను ఎగ్జాంపుల్‌కి. ఇది 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. మీ ఇష్టం. మీరు చేసేదాన్ని బట్టి ఉంటదది. రే ఇమ్మీడియేట్ వచ్చేస్తుందని చెప్పట్లే నేను. మీరు సిస్టమాటిక్‌గా క్వాలిటీ 4 ఈళ్ళు గూడా మంచి క్వాలిటీ 10 మందిని. వీళ్ళు గూడా మంచి క్వాలిటీ 30 ఇలా చేసుకుంటూ పోతే ఒక 6 మంత్స్ కల్లా డెఫినైట్‌లీ ఈ టీమ్ మ్యాటరే కాదండి. ఒక 6 నెలలకి ఈజీగా 1000 మంది టీమ్ మనం తయారు చేసుకోవచ్చు. ఒక నెట్‌వర్క్‌ని తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా ఇది నెట్‌వర్క్. పక్కా నెట్‌వర్క్ మీకు ఫార్మ్ అవుతుందిక్కడ. సో, ఈ ఇక్కడొక 500 వచ్చి అంటే రూ. 50,000 వచ్చింది. తర్వాత 1000 మందొచ్చారు ఆరో లెవెల్‌లో. అంటే ఇక్కడ 1,00,000 కూడా మీకు. ఇది ఒక్కొక్క పర్సన్ నుంచి రూ. 100 ఇలా 10 లెవెల్ల వరకు కూడా రూ. 100 వస్తుంది. తర్వాత 11 లెవెల్ నుంచి మీకు రూ. 50 20 లెవెల్లండి. 20 లెవెల్‌లో మీకు టీమ్ వెళ్ళాలంటే కనీసము ఒక 2, 3 సంవత్సరాలు పడుతుంది. ఈజీగా. 10 లెవెల్‌లోనే ఒక మంచి టీమ్ తయారైపోతది. ఈజీగా రాబోయే రోజుల్లో ఒక 10,000 టీమ్ గూడా ఇక్కడ తయారైపోతుంది. ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కము మీరిక్కడి నుంచే తీసుకోవడం మొదలెట్టేస్తారు. సో, అందుకే నేను చెప్పింది. ఒక 6 నెలలు మీరు సిస్టమాటిక్‌గా డెడికేట్ అయ్యి యెస్! ఇది నా లైఫ్‌ని చేంజ్ చేసేదానికొచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ అనేసి గాని మీరు గాని సిద్ధమై గాని మొదలెడితే మాత్రం డెఫినైట్‌లీ ఒక 6 నెలల్లోనే నిజం చెప్పాలంటే 3 నెలల్లో 90 రోజుల్లోనే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్‌లో మార్పులు కనిపిస్తాయి. రోజుకి 500 రానియండి. ఏం లే 5 మంది రానియండి బిజినెస్‌లోకి.
రోజుకి 5 మంది ఈజీగా వస్తారు. మీ టీమ్ అంతా ఉంది గదా! 500 వచ్చినట్టే గదా! ఒకవేళ 10 మంది వచ్చారు. రూ. 1000 వచ్చింది గదా! రోజుకి రూ. 1000 వచ్చినా కూడా నెలకు 30,000 అయిపోలే? నిదానంగా మీ టీమ్ పెరిగింది. రోజుకి రూ. 2,000 వచ్చింది. 60,000 వచ్చేయలే? ఇంకా పెరిగింది. రోజుకి 5,000 వచ్చింది. 1,50,000 కూడా వచ్చుండలే? సో, ఇలా ఇట్ ఈస్ పాసిబుల్ అండి. అందుకోసమే మీ అందరికి కూడా ఇదొక గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పింది. డెఫినైట్‌లీ మనందరి భవిష్యత్తులో మార్పును తీసుకొచ్చేదానికొచ్చినటువంటి ఒక వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇది. సో, రెండో ఇన్‌కమ్ అర్థమైంది గదా! సో, అది మీకు నిదానంగా ఒక్కోటి చెప్పుకుంటూ వెళ్దామండి. ఒకే రోజు అన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. మీకు ట్రైనింగ్స్ ఉంటాయి. మీకు నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో టెక్నికల్‌గా ఏమేముంటాయి? ఎలా వెళ్ళాలి? ఇవన్నీ గూడా మీకు చెప్పడం జరుగుతుంది. రేపు మార్నింగ్ సెషన్‌లో దీంట్లో ఉన్న డెప్త్ మీకు 6 గంటల 50 నిమిషాలకు రేపు 6 గంటల 50 నిమిషాలకి మార్నింగ్ సెషన్ ఉంటుంది. అక్కడ ఇంకా వివరంగా అసలు ఎంత డెప్త్ ఉంది ప్రాజెక్టు, ఎంత క్వాలిటీ ఉంది ప్రాజెక్ట్‌లో, ఈ విషయాలన్నీ కూడా రేపు మరలా మీరు మార్నింగ్ 6 గంటల 50 నిమిషాలకి అక్కడ తెలుసుకోవచ్చండి. ఈరోజు ఓన్లీ ప్లాన్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. రేపు ఎలా వెళ్ళాలి? ఎలా తీసుకెళ్ళాలి ఈ బిజినెస్‌ని? ఈ విషయాలన్నీ కూడా రేపు మార్నింగ్ చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మూడో ఇన్‌కమ్ వచ్చేసరికి లైఫ్ టైమ్ రివార్డ్స్. చూడండి ఒక్కసారి అద్భుతమైనటువంటి రివార్డ్స్‌ని కంపెనీ ఇస్తా ఉందండి. ఇక్కడ మీరు మొదటగా చూడండి. ఇక్కడ మొదటగా చూసినట్లయితే మొత్తం 15 ర్యాంకులున్నాయండి. 15 ర్యాంకులు మీకిక్కడ కనిపిస్తున్నాయి. అవునా? 15 ర్యాంక్స్ R1, R2, R3 ఇట్లా. ఒక్కొక్క ర్యాంక్‌కి ఒక్కొక్క టార్గెట్ ఉంటుందండి. ఈ టార్గెట్లు కంప్లీట్ అవుతూ ఉంటే మనకు రివార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ రివార్డ్ కూడా చూడు అద్భుతమైన రివార్డ్. 4,000, 10,000, 20 థర్డ్ ర్యాంక్ వస్తే 20. ఫోర్త్ ర్యాంక్ రీచ్ అయితే 50,000. ఫిఫ్త్ 1,00,000. సిక్స్త్ ర్యాంక్ సిల్వర్ అయిపోతాము. అక్కడ మీకు 2,00,000. తర్వాత రూబీ అయిపోతాం 5,00,000. తర్వాత గోల్డ్ అవుతాం 10,00,000. నెక్స్ట్ ప్లాటినం 20,00,000. నెక్స్ట్ డైమండ్ 50,00,000. ఇంకా అక్కడి నుంచి చాలా పెద్ద అమౌంట్స్ కూడా మీకు రావటం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్‌లో అంత దమ్ముంది. స్టార్ట్ అయినప్పుడు కొంచెంతో స్టార్ట్ అవుతాం. కొంచెం ఒక్కొక్క స్టెప్ ఏసుకుంటూ పోతే ఇక్కడ మొత్తం 15 స్టెప్పులు గాని మీరు 15 ర్యాంకులు గాని కంప్లీట్ అయితే సుమారుగా రూ. 39,00,00,000 ఈ రివార్డ్ కూడా ఉంది. అంత దు దమ్మున్న ప్రాజెక్ట్ ఇది. మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళటమే. ఒక 3 ఇయర్సా, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్సా దీనికి లైఫ్‌లో ఏ విధమైన బౌండరీ లేదండి. లైవ్ బిర్ ఇది ఇంత ఇంత ఈ టైంలోనే కంప్లీట్ చేయాలి. అటువంటిది ఏమీ లేదిక్కడ. డెఫినైట్‌లీ మీరందరూ గాని ప్రాపర్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఒక 3-5 ఇయర్స్‌లో ఈ 15 ర్యాంక్స్ కంప్లీట్ లేదు 10 సంవత్సరాలు పట్టనియండి. ఎక్కడండి మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఇంత పెద్ద అమౌంట్? ఒక రూ. 1,00,00,000 సంపాదించుకోవటమే గగనం అయిపోతది అసలది. కానీ ఇక్కడ పాసిబుల్. మీరు క్వాలిటీగా పనిచేస్తే ఇక్కడ ఈ యొక్క 10 లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి ఇంచుమించు మీకు ఒక రూ. 1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇక్కడుంది ఇంచుమించు. ఏంది రివార్డ్ ఒక్కటే నేను చెప్పేది. రివార్డ్ ఒక్కటే. ఈ 10 ర్యాంకులు. ఈ 10 ర్యాంకులని కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటే ఒక 1 ఇయర్ అండి. లేదా 2 ఇయర్స్ పట్టింది. లేదా 3 ఇయర్స్ పట్టింది. ఒక రూ. 1,00,00,000 సంపాదించుకునే మార్గం ఇక్కడుంది. అలాగే ఇంకొక 5 ర్యాంక్స్ పోయేదానికి ఇంకొక 5 ఇయర్స్ పట్టింది. లేదా 10 ఇయర్స్ పట్టింది. మొత్తం టోటల్‌గా 39,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇక్కడుంది. లేదు ఇందులో 10% రీచ్ అయ్యారు మీరు. 90% ఫెయిల్యూర్. 10% రీచ్ అయ్యారు. అంటే 3,9,00,00,000. ఇంచుమించు రూ. 4,00,00,000. 4,00,00,000 అది కూడా కాలేదు. 1% రీచ్ అయ్యారు. 39,00,000. 1% రీచ్ అయినా కూడా ఇట్ ఈస్ ఎ పాసిబుల్. 1% రీచ్ కాలేమా? ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పట్టిందేముంది? అంటే నేనెందుకు చెప్తున్నానంటే, ఒక ప్లానింగ్‌గా వెళితే 3-4 సంవత్సరాలు చాలు. ఈ 15 ర్యాంకులు గూడా. 10 ర్యాంకులైతే 1 ఇయర్ చాలు. ప్లాన్డ్‌గా చేసుకుంటే. ఇక్కడ అంత దమ్మున్న ప్రాజెక్ట్. అందుకే మీకు చెప్పింది. ఈ ప్రాజెక్ట్ మనందరి భవిష్యత్తుని మార్చబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. సో 3 ఇన్‌కమ్, నాలుగో ఇన్‌కమ్. చూడు సింపుల్‌గా ఇన్‌కమ్స్ అండి. ఊరికే ఎవరికైనా చెప్పాలంటే సింపుల్‌గా చెప్పేయచ్చు మీకు ప్లాన్. నాలుగో ఇన్‌కమ్ వచ్చేసరికి ఆటో అప్‌గ్రేడింగ్. ఇదొక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అండి. అసలు మామూలు ఇన్‌కమ్ కాదిది. ఇదొక మిరాకిల్ ఇన్‌కమ్. ఇదొక మిరాకిల్ ఇన్‌కమ్ అసలు. ఎలా ఉంటుందంటే, మీరు ఒక వ్యక్తిని ఈ బిజినెస్‌లోకి తీసుకొచ్చి, అతన్ని డెవలప్ చేయాలి మీరు. బాగా గుర్తుపెట్టుకోండి. అతన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడున్నారు. సారీ. ఇక్కడున్నారు మీరు. ఏ అని ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఏ ఎంత డెవలప్ అయితే అంత మంచిది మీకు. ఎందుకు చెప్పండి? ఈ యొక్క బిజినెస్‌లోని ఇది సాధ్యమవుతుందండి. ఏ యొక్క బయట బిజినెస్‌ల్లో
మీ పక్కన మీద టీ షాప్ ఉంది, పక్కన ఒక టీ షాప్ పెడితే, వాడి పక్కన మళ్ళీ ఇంకొక కేఫ్ పెడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు డెవలప్ అవ్వాలనుకుంటారు, మీరు డెవలప్ అవ్వాలనుకుంటారు. ప్రశాంతంగా అయితే ఉండలేం గదా! కానీ ఇక్కడ అలా కాదు. అంటే ఎదుటి వ్యక్తిని సహాయం చేసుకొని, అంటే ఎవరైనా వచ్చి అడిగినా గూడా మిమ్మల్ని టీ షాప్ ఎలా పెట్టాలంటే, నాకే అసలు సీక్రెట్ చెప్పరు, ఏం చెప్పరు మీరు. అది వేస్ట్ లేదు, దాంట్లో డబ్బులు రావు, ఏం రావు, పో ఎళ్ళిపో నువ్వు అంటారు. ఎవడైనా రెస్టారెంట్ పెట్టుకొని, నేను కూడా రెస్టారెంట్ పెట్టుకో, అస్సలు నేనే అనవసరంగా ఇరుక్కున్నాను, నువ్వెందుకొస్తావు, రావద్దు అని చెప్తారు. యామ్ ఐ రైట్? ఎవ్వరు కూడా మనకు టెక్నిక్స్, సీక్రెట్లు ఎవరు చెప్పరు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఎంత మందికి మీరు డెవలప్ చేస్తే అంత మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎంత మందిని గొప్పగా డెవలప్ చేస్తే అంత మీరు సక్సెస్ అవుతారు. ఆ యొక్క ప్లానే, ఆ యొక్క ఇన్‌కమ్ ఈ ఆటో అప్‌గ్రేడ్. ఎంత సంపాదిస్తే దాని మీద మీకు 15% వస్తదండి. అప్పుడు ఏం డెవలప్ చేస్తారా? చేయరా? ఎంత సంపాదిస్తే 10,00,000 సంపాదించాడా? 10,00,000లో 15% అంటే 1,50,000 మీకొచ్చింది. ₹1,00,00,000 సంపాదించాడా? అందులో 15% 15,00,000 మీకొస్తది. ఎక్సలెంట్ గదా! అంటే ఎంత డెవలప్ అయితే అంత ఇన్‌కమ్ మీకు జనరేట్ అవుతది. ఒక్కడే గాదు. నుంచి 19 లెవెల్, మొత్తం 20 లెవెల్‌లో ఎవరు డెవలప్ అయినా గూడా 2.5% 10 లెవెల్‌కొస్తది. తర్వాతంతా 1.5. ఎవరో ఇక్కడ ఒక అతను బాగా సంపాదించాడు. బి అనే వ్యక్తి భలే పని జేస్తున్నాడు. 10 లెవెల్‌లో పని జేస్తున్నాడు. ఆయన మళ్ళా ₹1,00,00,000 సంపాదించాడు. ఆయన మీద గూడా మీకు 2.5 లక్షలు వస్తది. హ్యాపీనా కాదా? ఇక్కడుండి ఆయన ఎక్కడో ఒక ఆయనున్నాడు. ఆయన బాగా సంపాదించాడు. ఆయన మీద ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఇక్కడ సంపాదిస్తూ ఉంటారో వాళ్ళందరి మీద 20 లెవెల్ల మీదొస్తది. మీకు డైరెక్ట్ అయితే 15%, ఫస్ట్ 10 లెవెల్ అయితే 2.5, 11 లెవెల్ నుంచి 1.25% వాళ్ళ సంపాదనలో మీకొస్తుంది అంటే డెవలప్ చేస్తామా? చేయమా? 20 లెవెల్‌లో గూడా మనం డెవలప్ చేస్తాం. సో, అటువంటి విధానమే ఈ ఆటో అప్‌గ్రేడ్. కాకపోతే దానికొక సిస్టమ్ బెట్టారు. ఆ సిస్టమ్ ఏంటంటే, ఎప్పుడైతే అతను 50,000 సంపాదిస్తాడో, అంటే రూ. 5,000తో ఆయన ఆటో అప్‌గ్రేడ్ అవుతాడు. అంటే ఇంకొకసారి కంపెనీకి అప్‌గ్రేడ్ అవుతుందిది. వాల్యూని ఆయనకి దీనికి మళ్ళీ ప్రొడక్ట్ ఇచ్చేస్తారు. ఈ 5,000 మీద కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఎలా? 20 లెవెల్స్ జనరేట్ అవుతుంది. అలా ఒక ₹1,00,000 సంపాదించారు. మళ్ళీ 10,000తో ఆటో అప్‌గ్రేడ్ అవుతారు. సో, ఇది ఏది కూడా కన్‌ఫ్యూజన్ వచ్చినా ఏం ఫీల్ అవ్వద్దు మీరు. ఫర్దర్‌గా మళ్ళీ మనము దీని గురించి చెప్పుకుందాం. చూసారు కదా! సో, ఎంత సింపుల్‌గా ఊరికే 4 ఇన్‌కమ్స్ అండి. 4 కూడా వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ ఇన్‌కమ్స్. మీరు ప్రాపర్‌గా టీమ్‌ని రెడీ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కెరియర్ ఇందులో ఉంది. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవాలి. ఒక ఆధార్ కార్డ్‌కి, ఒక పాన్ కార్డ్‌కి, ఒక ఐడీ మాత్రం యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు కేవైసీ రెడీ చేసుకుంటారో అప్పుడు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. మినిమమ్ విత్‌డ్రాలు మీకు రూ. 1,000 నుంచి ఎప్పుడైతే మీరు రూ. 1,000 సంపాదిస్తారో అప్పుడు విత్‌డ్రాల్ అనేది పెట్టుకోవచ్చండి. టాక్స్ వచ్చేసరికి 2% టీడీఎస్ డిడక్ట్ అవుతుందండి. అలాగే 5% అడ్మిన్ చార్జెస్ కట్ అవుతాయి. 10% వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా నేను 4 ఇన్‌కమ్ దానికి కట్ అవుతుంది. ఓకేనా? అది మళ్ళా మీకు యాక్టివేట్ అయినప్పుడు అలా ప్రతి ఒక్క నుంచి మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతూనే ఉంటుందండి. అలాగే డైలీ ఇన్‌కమ్ ఉంటుంది. వీక్లీ విత్‌డ్రాల్ ఉంటుంది. ఆ విత్‌డ్రాల్ గూడా ప్రతి ఫ్రైడే, ప్రతి శుక్రవారం మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. మీకు నెక్స్ట్ 1 వీక్ కల్లా ఇన్‌ఫాక్ట్ 2, 3 రోజుల్లోనే ఇచ్చేస్తారు. బట్ వీక్ డేస్ అయితే టైమ్ ఉంటుంది. మాకు ఇమ్మీడియేట్ ఇచ్చేస్తారు. మీరు ఫ్రైడే పెట్టారంటే మాక్సిమం సాటర్‌డే లేదా మండే. లేదా ఏదన్నా బ్యాంక్ హాలిడేస్ ఉంటే కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు మన వరుసగా బ్యాంక్ హాలిడేస్ వచ్చి కొంచెం డిలే అవుతుంది. అలా బ్యాంక్ హాలిడేస్ ఉంటే తప్పిస్తే మామూలు వర్కింగ్ డేస్ అయితే ఇమ్మీడియేట్‌గా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఫైనల్లీ ఒకటైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. జస్ట్ ఒక రూ. 4,000 ఇది కూడా మీకు 100% మీకు జీరో లయబిలిటీ. మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4,000 కంపెనీలో ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నారు. దానికొక 8,000 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. అలాగే లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఎందుకు లైఫ్ టైము? మీరు యొక్క ఈ 4,000 ఊరికే జస్ట్ ఇక్కడే 8,000 వచ్చేసాయి. రేపు మీరు ఈ కామర్స్‌లోకి ఏదైనా కొనుక్కుంటే ఈ 8,000 మీకు వచ్చేసినట్టే. మీకు 4,000కి 4,000 ఇక్కడ బెనిఫిట్ వచ్చేసింది. అలాగే మీకు డిస్కౌంట్ రూపంలో కొన్ని వేల రూపాయలు మీరు
సేవ్ చేసుకోవచ్చు. కొన్ని వేల రూపాయలు మీరు అక్కడ కామర్స్‌లో కూడా సేవ్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రాబోయే రోజుల్లో కామర్స్‌లో మీ టీమ్ ఒకటి రెడీ అయ్యి, ఆ టీమ్ ఏమి కొన్నా కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా కంపెనీ ఇంకొక ఇన్‌కమ్ రూపంలో కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. బట్ ఓవరాల్‌గా అయితే ఇది ఒక కరియర్ ప్రోగ్రామ్. మీరు ప్రాపర్‌గా ఒక నెట్‌వర్క్‌ని తయారు చేసుకోండి. 10 మంది, తర్వాత 100 మంది, తర్వాత 1000 మంది. ఇలా ఒక నెట్‌వర్క్‌ని గాని తయారు చేసుకుంటే మీకు ఎవ్రీ డే కూడా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. మన భవిష్యత్తులో మనం ఏవైతే కలలు కన్నామో వాటన్నిటిని కూడా మీరు ఆల్రెడీ జాబ్, బిజినెస్ మీకుండొచ్చు. దాంతో పాటుగా ఈ అడిషనల్ ఇన్‌కమ్ మన కెరియర్‌ని ఇంకా గొప్పగా నిలబెట్టేదానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో, సింపుల్ ప్లాన్ అండి. ఎవరికైనా సింపుల్‌గా చెప్పేసుకోవచ్చు. రేపు మార్నింగ్ 6:50 మీరు వచ్చినట్లయితే ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు ఏముంది ఈ ప్రాజెక్ట్‌లో, ఎలా ఉంటుందో ఇంకా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. ఆహ్, ఓవర్ టు హోస్ట్. యెస్. యెస్ సార్. సార్. యెస్ సార్. యెస్ సార్. కంక్లూడ్ చేద్దామా? ఎవరైనా ఓకే సార్. మాట్లాడతారా? లే మనం ఎవరైనా సీనియర్ లీడర్స్ ఎవరైనా మీరు మాట్లాడదలిస్తే ఆహ్, ఎస్ఎస్ఆర్ గారు, సత్య గారు ఎవరైనా మీరు అందుబాటులో ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్. అందరూ బిజీ ఉన్నారులెండి. మనము రేపు మార్నింగ్ సెషన్‌లో రండి. మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు ప్రాజెక్ట్‌లో ఎలా ముందుకెళ్ళాలో అవన్నీ